హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు వీడియో ఇది మోడల్ బ్లౌజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజు మెజర్మెంట్స్, స్టిచ్చింగ్, ఇది పోట్లీ బటన్స్ బ్లౌజ్ అండి. ఇది చూపిస్తూ నేను నా గురించి కొంతవరకు మీకు చెప్పాలని అనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. మాది శ్రీకాకుళం అండి. మేము ఇప్పుడు ప్రస్తుతం ఉండేదైతే పోలవరం అండి, పోలవరం ప్రాజెక్టు. మా వారి డ్యూటీ పర్పస్గా ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో ఉంటున్నామండి. అతను పోలవరం ప్రాజెక్టులో చేస్తున్నారు. అందుకు మేము ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నామండి పోలవరంలో. అయితే నేను స్టిచ్చింగ్ నేర్చుకొని ఇప్పుడు 12 ఇయర్స్ అవుతుందండి. నేను ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే మాకు 2 పిల్లలండి. పిల్లలు చిన్నప్పుడంతా మేము అతని డ్యూటీ పర్పస్ మీద బెంగాల్లో ఉండేవాళ్ళము. వెస్ట్ బెంగాల్లో ఫరక్కాలో ఉండేవాళ్ళము. అక్కడ ఉండేటప్పుడు ఖాళీగా ఉండి అలాగ పిల్లల్ని చూసుకుంటూ అలాగైపోయేది. ఫస్ట్ అయితే బాబు పుట్టిన ఒక 4 ఇయర్స్ వరకు బెంగాల్లోనే ఉన్నాము. బెంగాల్లో మొత్తం 7 ఇయర్స్ ఉన్నామండి. ఉన్న తర్వాత బాబుకి ఇంకా స్కూల్లో జాయిన్ చేయాలి అనే టైంలో మేము శ్రీకాకుళం మా సొంత ఊరు వచ్చేసాము. సొంత ఊరు వచ్చి నేను ఇంకా శ్రీకాకుళంలోనే ఉండేదాన్ని. శ్రీకాకుళంలో చిన్న పల్లెటూరు అనమాట మాది. అయితే ఇంకా బాబుని జాయిన్ చేయాలి. బెంగాల్ అటు సైడు నార్త్ వైపు ఉంటే ఏంటంటే తెలుగు అంతగా రాదు అని అప్పటికే మా బాబుకి హిందీ స్టార్ట్ చేసాడు. నోరు కూడా తిరిగేది కాదు. తెలుగు మాట్లాడినా కొంచెం కొంచెం మాట్లాడేవాడు, కానీ ఎలా ఉండేదంటే ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుందో అలా ఉండేదన్నమాట. అందుకు ఇలాగైతే తెలుగు రాదు, మన తెలుగు ఏరియాలో ఉంటేనే తెలుగు బాగా వస్తుంది, నోరు తిరుగుద్ది. వేరే లాంగ్వేజ్ వాళ్ళు మన తెలుగు మాట్లాడినారంటే ఆ తేడా అనేది మనకి తెలిసిపోద్ది. మదర్ టంగ్ అయ్యి తెలుగు నోరు తిరగడం అనేది ఫస్టే కరెక్ట్గా లేకపోతే కొద్దిగా కష్టం అవుద్ది. ఇప్పుడు బాబు అయితే 10th చదువుతున్నాడు, 10th ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇప్పుడు కూడా చిన్న చిన్న మిస్టేక్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు హిందీయే మాట్లాడడం వల్ల అనుకుంటా బహుశా. ఇప్పుడు కూడా చిన్న చిన్నవి అంటే కొద్ది కష్టమైన పదాలు పలకలేడేమో అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే మన తెలుగులో మాట్లాడేటట్టు ఉండదు. చిన్న మిస్టేక్ ఏదో వస్తుంది అంటే నార్త్ సైడ్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడనమాట. అందుకు ఆ భయంతో మేము ఏం చేసామంటే చిన్నప్పుడే తెలుగు స్పష్టంగా రావాలి. నార్త్ సైడు ఇప్పుడు స్టార్ట్ అయ్యాము అంటే ఇంకా కంటిన్యూస్గా నార్త్ సైడే ఉండాలి, పిల్లలకి ఎడ్యుకేషను అంతా ఇంకా నార్త్ సైడే అయిపోద్ది అనేసి మా వారికి ఏంటంటే మన ఏరియాలో చదివితేనే బెటరు, ఎప్పుడు ఇంకా నార్త్ సైడే ఉండిపోవాలి అన్నట్టు ఉండేవాళ్ళు. అందుకు మేము వచ్చి ఒక 4 ఇయర్స్ వరకు, అప్పటికి బాబు 4 ఇయర్స్, పాప కూడా పుట్టేసింది నాకు. పాప బాబు అనమాట నాకు. వాళ్ళు ఇద్దరికి పాపను చూసుకుంటూ బాబుని యూకేజీకి జాయిన్ చేసాము. యూకేజీకి జాయిన్ చేశాక నేను పాప కూడా పుట్టింది కదా, తర్వాత ఒక 6 months తర్వాత అనమాట. నాకు ఖాళీగా ఉండడమా నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఏదో ఒక పని చేసుకోవాలి అని, అంటే ఇంటి దగ్గర మగవాళ్ళు ఉండి వాళ్ళకి వండి పెడుతుంటే ఏదో ఒకటి వండాలి చెయ్యాలి అన్నట్టు ఉంటుంది. అప్పుడు మేము ఉండేది ఏంటంటే అమ్మ నేను పిల్లలే అంతే. అంటే ఏదో నార్మల్గా వండుకోవడము, తినడము, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడము, అదే రొటీన్గా ఉండేది ఎప్పుడు. తర్వాత పల్లెటూరు కదా, ఊర్లో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. మొత్తం అందరూ పనులకి వెళ్ళిపోయేవాళ్ళు. ఖాళీగా ఒకరిద్దరు ఎక్కడో ఉండేటట్టు ఉండేవాళ్ళు. అందులో నేను ఒకదాన్ని అనమాట. ఎక్కడికో వెళ్ళాలి చెయ్యాలి అంటే మన పల్లెటూరులో ఉంటాయి కదా, మాట్లాడుకొని ఉండాలని. నాకైతే నలుగురితో కలిసి మాట్లాడుతూ ఏదో ఒకటి సోది చెప్తూ ఉండాలంటే నాకు అస్సలు నచ్చేది కాదు. మనకి ఏదో ఒక పని ఉండాలి, ఎందుకు పనికిరాని విషయాల గురించే అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం అన్నట్టు ఉండేది.
ఆ ఆలోచనలోంచి ఎలా ఖాళీగా ఉండి కంటే స్టిచ్చింగ్ అయినా నేర్చుకుంటే ఇంట్లో ఉండి మనం చేయొచ్చు కదా. నేను కూడా పెద్దగా ఏమీ చదువుకోలేదు, ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ అయితే క్లియర్ చేసేసాను. క్లియర్ చేసి ఇంక డిగ్రీ చదువుదాం అనేసరికి మ్యారేజ్ అయిపోయిందనమాట నాకు. ఇంట్లో కూడా బయటికి పంపించే సిచ్యువేషన్ కాదు. మేమేదో పని చేసుకొని తెస్తున్నాం కదా, మీరు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని ఉంటే చాలు అనే మైండ్ సెట్లు అనమాట మా ఇంట్లో. అందుకు బయటికి పంపించే ఛాన్స్ ఎలాగా లేదు. అందుకు ఇంట్లో ఉండే చేసుకునేది ఏంటంటే టైలరింగ్ మాత్రమే. అందుకు టైలరింగ్ నేర్చుకుందామా అని సెర్చింగ్ చేసేసరికి మాకు ఒక 9 కిలోమీటర్స్ దూరంలో ఆమదాల వలస అనేసి ఒక చిన్న టౌన్ అనమాట. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో చెప్తున్నారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అని. మా ఊరు ఆవిడే ఒక ఆవిడ నేర్చుకున్నారనమాట. ఆల్రెడీ నేర్చుకొని ఇప్పుడు నాకంటే ఒక 5 ఇయర్స్ బ్యాకే నేర్చుకొని ఆవిడ స్టిచ్ చేస్తున్నారు. ఎక్కడ అంటే పలానా దగ్గర అనేసి అడ్రస్ చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఆ కోర్సు 3 మంత్స్ కోర్సులో 2 మంత్స్ కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఉక్సులు కాజాలు వేయడం నేర్పించడం, గుండీలు కుట్టడం అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న హ్యాండ్ వర్క్ ప్లస్ కొన్ని ఐటమ్స్ కూడా చెప్పేశారు. చెప్పిస్తే నేను వెళ్ళేసరికి ఒక పర్సన్ ఆబ్సెంట్ అవుతూ వస్తూ ఉంటే ఆ టైంలో నేను వెళ్ళడం, ఒక పర్సన్ ఆబ్సెంట్ అవుతున్నారు, ఆ అమ్మాయి వస్తుందా పూర్తిగా అంటే ఆ బ్యాచ్లో 10 మెంబర్స్ ఉంటారు, 12 మెంబర్స్ ఉంటారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ అమ్మాయి ఆబ్సెంట్ అవ్వడం వల్ల టీచర్ ఏమన్నారంటే, ఆ అమ్మాయి పూర్తిగా ఆబ్సెంట్ అయితే నీకు అవకాశం ఉంటుందమ్మా అన్నారు. ఆ అమ్మాయికి అడిగితే నేను రాలేను అని చెప్పిందంట. అంటే వాళ్ళ ఊరోళ్ళు ఉంటే అడిగితే నేను ఇంక రాను, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అని ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయనో ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. మొత్తానికి ఛాన్స్ అయితే నాకు నేర్చుకునే ఛాన్స్ వచ్చింది. అంటే 2 మంత్స్ అయిపోయి 1 మంతే ఛాన్స్ అనమాట నాకు. ఆ 1 మంత్లో నేను ఏం చేశానంటే, టీచర్ గారు ఏమన్నారంటే, నేను ఇప్పటి వరకు చెప్పే ఐటమ్స్ ఏవి చెప్పలేను, మొత్తం అక్కడ కోర్సులో చెప్పే ఐటమ్స్ 22 ఐటమ్స్ అనమాట. ఆ 22 ఐటమ్స్ అంటే నేను చెప్పలేనమ్మా, నేను ఇప్పటి నుంచి ఏదైతే నేను చెప్తున్నానో ఈ ఈ పిల్లలతో పాటు నీకు అది చెప్తాను అంతే. అంటే ఆ టీచర్ గారు ఏంటంటే, మరి ప్రతి ఇన్స్టిట్యూట్లో అలాగ ఉంటుందో లేదో తెలియదు నాకు, కానీ ఆ ఇన్స్టిట్యూట్లో టీచరు నోట్ కూడా చెప్పేవాళ్ళు. అంటే ఏ ఐటెం చెప్తే దానికి ఒక నోట్ అనేది ఉండేది, ఒక బుక్ పెట్టుకొని ఆ నోట్ కూడా రాసుకుండేవాళ్ళు. నోట్ కూడా రాసుకుంటే నేను వెళ్ళేసరికి నాకు ఫస్ట్ తెలియదు, కానీ తర్వాత ఇలా నోట్స్ రాసుకుంటున్నారని తెలిసింది. అంటే రోజు వెళ్తూ ఉంటున్నాం కదా, అప్పటి నుంచి రెగ్యులర్గా అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసి ఎన్ని అయితే డిలే అయిపోయినానో, నేను వెనకబడిపోయాను, రాసిన బుక్ మొత్తం నేను రాసుకున్నాను అనమాట. ఏ ఐటెం ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది. ప్రీవియస్ పిల్లలకి నాకంటే ముందు వెళ్ళే వాళ్ళకి ఏముండేదంటే, ప్రతి వారంలో సాటర్డే ఎండింగ్ డే అనమాట, సాటర్డే టెస్ట్ ఉండేదన్నమాట. అందులో మెయిన్ ఐటెం గురించో లేకపోతే ఆ వారం మొత్తం చెప్పే ఐటెం గురించో ఒక టెస్ట్ ఉండేది. ఆ టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ నాకు ఉండేది కాదు. అమ్మ నువ్వు ఈ మధ్యన వచ్చావు కదా అనేసి నాకు ఫ్రీగా వదిలేశారు. ఫ్రీగా వదిలేసేటప్పుడు వాళ్ళు టెస్ట్ రాసేటప్పుడు ఎవరెవరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటి అనేది నేను గమనించుకుంటూ ఆ నోట్స్ రాసుకుంటూ, వాళ్ళకి శనివారం టెస్ట్ అయితే నాకు నేనుగా సోమవారం టెస్ట్లా పెట్టుకునేదాన్ని. పెట్టుకొని సండే నాకు ఖాళీ ఉండేది, పిల్లల్ని అమ్మ చూసుకుండేది, అమ్మ నాకు హెల్ప్గా ఉండేది కాబట్టి నా ఫోకస్ అంతా స్టిచ్చింగ్ మీద ఉండేది. ఆ టైం అలా కుదిరిందనమాట నాకు. స్టిచ్చింగ్ మీదే ఉండి నేను ఇంటికి రావడం అంటే 12 అయ్యేసరికి క్లాస్ అయిపోతే నేను ఆటో మీద వచ్చేసరికి 1 అయిపోయేది అనమాట. 1 అయిపోతే ఇంకా వచ్చిన నుంచి నాకు ఇంక ఏ ధ్యాస ఉండేది కాదండి, ఇంక స్టిచ్చింగ్ అనే ఉండేదాన్ని. పేపర్స్ స్టిచ్ చేసుకుంటూ, క్లాతులు స్టిచ్ చేసుకుంటూ, అప్పటికే నా దగ్గర మిషన్ ఉండేది. మిషన్ ఉండటం వల్ల ఏంటంటే అలా స్టిచ్చింగ్ మీదే ఉండేదాన్ని అనమాట. అప్పట్లో ఒక 30 డేస్కే నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. అంటే ఓ 15 డేస్ నేర్చుకున్నాను, 15 డేస్ ప్రాక్టీస్ అనమాట. నాకు అప్పటికి మిషన్ కూడా తొక్కడం రాదు. ఇంకా మిషన్ రావడము, నేను నేర్చుకోవడానికి వెళ్ళడము అన్నీ అలాగా సెట్ అయిపోయాయి అనమాట. సెట్ అవడం వల్ల
నేను అలాగా నేర్చుకుంటూ ప్రతి ఐటెము వాళ్ళకి టెస్ట్ పెట్టే ఐటెం నేను వాళ్ళకి సాటర్డే టెస్ట్ పెడితే సండే గ్యాప్ ఉండేది. మండే నేను అదే టెస్ట్ని నేను ప్రిపేర్ అయ్యి నేను చేసి చూపించి మళ్ళీ క్లాస్లో చేసాను అనుకోండి, క్లాస్ మిస్ అయిపోతాము. అందుకు నేను ఇంటి దగ్గర చేసేసి ఆ నోట్ ప్రకారము చేసేసి పట్టుకెళ్ళి చూపించేదాన్ని టీచర్ గారికి. చూపిస్తే బాగా చేసావమ్మా, నువ్వు క్లాస్కి రాకపోయినా అనేవాళ్ళు. నాకు అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది నేను చేయగలను అని. అలా చేస్తూ ఫస్ట్ బ్లౌజ్ అయితే 1 మంత్ లోపే కుట్టాను. ఇచ్చిన ఆవిడ కూడా నాకు ఒకటే చెప్పారు, పోతే పోయింది, అయితే అయింది, ఈ బ్లౌజు సెట్ అయితే ఇంకా ఇస్తానమ్మా, నువ్వు కుట్టు, ఏదైతే అదే అయిందని కాన్ఫిడెన్స్ ఇచ్చి, అలాగా సొంత మనుషులు కూడా ఈ బ్లౌజ్ పీసులు పాడు చేసేద్దేమో, కొంటేనే ఎంత అయింది, కొత్తగా కుడుతుంది, ఇన్ని రోజులు అవ్వలేదని ఆలోచిస్తారు. కానీ ఆ అమ్మాయి అలా ఆలోచించకుండా నా కాన్ఫిడెన్స్ని పెంచడానికి అలాగా ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఖర్చులు లేకుండా కుట్టేశాను అనమాట. అంటే ఎండింగ్ కుట్టే ఫస్ట్ కుట్టే ఎండింగ్ కుట్లాగా అయిపోయింది. అప్పుడు ఖర్చులు లేవని మొత్తం స్టిచ్ చేసి మళ్ళీ ఖర్చులు లోడింగ్లో వేసాను అనమాట. లోడింగ్ సిస్టంలో ఖర్చులు వేసాను. కుట్టించుకున్న ఆవిడకి కూడా తెలియదు నేను అలా చేశానని. చాలా హ్యాపీ అయ్యారు. బాగా సెట్ అయిందనమాట. సెట్ అయింది, బాగా కుట్టేవమ్మ ఫస్ట్ కుట్టినా అనేసి అన్నారు. అప్పుడైతే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నెక్స్ట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్